ముందుగా శనార్థి తెలంగాణలో చూసుకుంటే ఇక శనార్థి తెలంగాణలో తెలంగాణపై బీజేపీ ఫోకస్ డబుల్ డిజిట్ కోసం మారటం. మోదీ అమిత్ షా వరుస పర్యటనలు 72 మందితో బీజేపీ సెకండ్ లిస్ట్. రాష్ట్రం నుంచి 6గురికి చోటు. ఇప్పటికే తొలి జాబితాలో 9 మంది పేర్లు. వరంగల్ ఖమ్మం స్థానాలపై సస్పెన్షన్. బాపురావు జితేందర్ రెడ్డిలకు షాక్. రైట్గా బీజేపీ తెలంగాణలో ఫోకస్ చేసిందంటూ ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక ఎలక్షన్స్ వచ్చినాయంటే ప్రతి పార్టీ ఫోకస్ చేస్తుంది. ప్రతి పార్టీ ప్రతి నాయకులు తెలంగాణ పైనే ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ అవి. మీ మద్దతు వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద సభలు పెడతారు. నోటికి వచ్చింది ఏదో వాగుతారు, పోతారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇది ఉంటుందా అంటే ఇది ఉండదు. ఏ పార్టీ అయినా వచ్చినాయి, ఒక పార్టీ గురించి మాట్లాడతలేను, ప్రతి పార్టీకి అంతే. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా, అది తెలంగాణనే కాదు వేరే ఏ రాష్ట్రమైనా అంతే. ఇక ఇంకో వార్త చూసుకుంటే ఇక మరో 4 బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన. చేవెళ్ల నుంచి కాసాని, వరంగల్కు కడియం కావ్య, మెదక్కు గాలి అనిల్, నిజామాబాద్కు బాజిరెడ్డి ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులు పెండింగ్. పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు. ఎందుకు మరి సపరేట్గా పక్కకు రాక? ఎవరికైనా ఒక టైం ఉంటుంది. ఆ టైము మీది అయిపోయింది. ఇక మీరు పక్క కొన్ని రోజులు చూద్దాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచిగానే చేసుకుంటూ పోతే మీరు ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా కూడా కష్టమే. చూద్దాం ఏమవుతుందో. కానీ ఇప్పుడు మాత్రం దాదాపు బీఆర్ఎస్కి షాక్ల మీద షాకులు తగులుతాయి. ఇది మీరే కాదు, మీ స్థానంలో ఎవరున్నా అంతే. అది ఇక లోక్సభ ఎన్నికల బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగేందుకు అభ్యర్థులు ముందుకు రావడం గగనమైపోయింది. 10 ఏళ్ల పాటు అవకాశం కోసం నానా పాటలు పడిన నేతలు పిలిచి టికెట్ ఇస్తామన్నా మాకొద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారట. ఇది వాస్తవానికి ఇది వాస్తవం కాదు. పిలిచి టికెట్ ఇస్తామంటే ఎవరు కూడా వద్దు అన్నారు. కాకపోతే ఇది ఇక గివే మనం మాట్లాడుకోవాల్సింది ఇదే. ఇది సొంత ఎజెండా, ఈ పేపర్ యొక్క సొంత ఎజెండా కోసమే ఇట్లా రాశారు వీళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే, అది కేఏపాల్ పార్టీ అయినా సరే, పిలిచి టికెట్ ఇస్తా అంటే ఎవరన్నా వద్దంటారా? వాస్తవానికి పిలిచి టికెట్ ఇస్తా అంటే ఎవరన్నా వద్దంటారా? దట్ టు బీఆర్ఎస్. సో ఈ వార్త ఏదైతుందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ వార్త ఇది సొంత ఎజెండా. కేసీఆర్ని, ఆయన ఫేమ్ని డీఫేమ్ చేసేందుకు ఈ వార్త. అంతేగాని ఎవరు అట్లా టికెట్లు తీసుకోబాబు అని ఎవరు అనరు. మాకొద్దు అని ఎవరు ఊరు. మరీ అంత నీచమైన పార్టీ అయితే కాదు కదా బీఆర్ఎస్. ఏదో కాలం కలిసి రాక అట్లా పక్కకు జరిపారు జనాలు. అది కూడా కావాలని కూడా జరపలేనట్టే కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఈ వార్త ఇట్లుంటే ఇంకొకటి, తమ్ముడితో బంధుత్వం కట్. తీవ్రంగా మండిపడ్డ మమతా బెనర్జీ. ఎంపీ అభ్యర్థుల ఎంపికను తప్పుపట్టిన బాబున్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలను నమ్మను బెంగాల్ సీఎం మమతా. సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఇది ఆరూరి హైడ్రామా. బీజేపీలో చేరాలని ఆరూరి రమేష్ నిర్ణయం. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఆయన ఇంటికి వెళ్ళిన ఎర్రబెల్లి బసవరాజు సారయ్య. హరీష్ రావు పంపాడంటూ కారులో తీసుకెళ్లిన వైనం. పెంబర్తి వద్ద వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు. రైట్. ఇక ఇది నిన్న ఒక పెద్ద డ్రామా నడిచింది అక్కడ. అయితే ఆరూరి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడానికి పోతుండు అనేసి ఈ బీఆర్ఎస్ నాయకులకు తెలిసి బీఆర్ఎస్ నాయకులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆయనను అడ్డుకొని ఆయనను ఒక కార్లో కేసీఆర్ ఫామ్ హౌస్కి తీసుకెళ్లారంటూ నిన్న రోడ్డు మీద ఇది ఒక పెద్ద హైడ్రామా నడిచింది. అటు బీజేపీ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, మధ్యలో ఈ వీళ్ళ ఫ్యాన్స్. సో మొత్తం మీద ఆరూరి రమేష్ చొక్కా చినిగిందట. ఇరు వర్గాల మధ్య ఆరూరి రమేష్ చొక్కా అయితే చినిగింది. వాళ్ళ అటిగ్గుడు, వీళ్ళ ఇటిగ్గుడు, మధ్యలో వీళ్ళ ఇటిగ్గుడు. సో మొత్తం మీద ఒక పెద్ద హైడ్రామా నడిచింది రోడ్డు మీదనే. ఇక ఫైనల్గా కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ ఆట. మరి అక్కడ ఏం జరిగిందో ఇక మనకైతే తెలియదు. ఇక అది బయటికి రానియారు, రహస్యం. ఇక బండి సంజయ్ మళ్ళా పేపర్లకు ఎక్కిండు. ఏమంటుండంటే
ప్రజలు చీకొట్టినా కేసీఆర్కి బుద్ధి రాదు. ఈ నాయకులు అంటేనే అంతే కదా, వాళ్ళు ఉంచుతారు, మీరు దూడ్చుకొని పోతారు. ఎవరైనా సరే, అది కేసీఆర్ అయితేంది ఎవరైతేంది, వాళ్ళు మీద ఉంచుడు కామనే, మీరు ఇట్లా దూడ్చుకొని పోడు కామనే. అట్లయితేనే నాయకుడు అవుతాడు. అబద్ధాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడం కేసీఆర్కు చిన్న విషయమా? రాష్ట్ర ప్రజలను 10 ఏళ్ల కేసీఆర్ మోసం చేసిండు. రాష్ట్ర ప్రజలను 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిండట. ఇక మాకు ఒక 5 ఏళ్ళు ఇస్తే మేము కూడా ఆ పని చేస్తాము అన్నట్టు మాట్లాడతారు. గంతే నాయకులు అంటేనే గంత. ప్రజలు చీకొట్టుడు కామనే, వాళ్ళు పోనీతి అన్నట్టు పోడు కామనే. అది కామన్. అది ఇగో ఇది శనార్థి తెలంగాణలో మెయిన్ పేపర్లో వచ్చిన వార్త. ఇక దిశకి వెళ్దాం. దిశలో దిశలో చూసుకుంటే ట్యాక్స్ పేర్లకు నో రేషన్, అధిక ఆదాయం ఉన్నవారికి భూస్వాములకు సైతం కార్డులు కట్, బోగస్ ఏరివేత పైన ప్రభుత్వం ఫోకస్, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు, సివిల్ సప్లై రెవెన్యూ శాఖల కసరత్తు, కార్డులు లేని పేదలకు కొత్తవి జారీ చేసే ప్లాన్. అయితే ఈ జారీ చేస్తాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పబట్టి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు ఇస్తామని చెప్పడమే కానీ దాని మీద ఒక క్లారిటీ లేదు. 2 నెలల నుంచి చెప్తున్నారు మీరు. 2 నెలల నుంచి మేము కార్డులు ఇస్తాం అని చెప్పడం వరకే అవుతుంది, కానీ ఈ రోజు ఇస్తాం ఇట్లా అప్లై చేసుకోండి అని చెప్తలేరు. అయితే ఇది చెప్పేసరికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో మరి. ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ ముందటున్నాయి కాబట్టి ఏదో ముందటేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ బీజేపీ సెకండ్ లిస్ట్ మొత్తం 15 స్థానాలకు ఫైనల్, 2 పెండింగ్. వరంగల్ టికెట్ ఆరూరి రమేష్కు కేటాయించే ఛాన్స్. అయితే ఇప్పుడు ఆరూరి రమేష్ ఎవరైతే ఉన్నారో బీజేపీలో చేరితే ఆయనకు ఈ టికెట్ ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నది. అయితే ఆయనను బీజేపీలో చేరకుండా ఆయన ఆపిరు నిన్న బీఆర్ఎస్ వాళ్ళు. చూద్దాం మరి ఇది ఎక్కడి వరకు అవుతుందో. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్తాడో లేదంటే బీఆర్ఎస్కే ఆకర్షితుడై అక్కడే ఉంటాడో చూద్దాం ఏమవుతుందో. ఖమ్మం టికెట్ జలగం వెంకట్రావుకా అన్నట్టు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. మొత్తంగా 72 మందికి అభ్యర్థులతో రిలీజ్ అట. రాష్ట్రంలో 6 సెగ్మెంట్లకు క్యాండిడేట్స్ ప్రకటన. ఇది ఇట్లుంటే ఇంకో వార్త చూడొచ్చు. ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలింపు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు విచారణకు ప్రత్యేక టీం. మొన్నడాక రాజు లెక్క తిరిగిండు, ఇప్పుడు చెంచల్గూడ జైలు అట. ఆయనతో కలిసి పనిచేసిన 30 మంది అధికారుల గుర్తింపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండెడ్ డీసీపీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్నయ్యలాల్ బుధవారం 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయనకు చెంచల్గూడ జైలుకు తరలించారు. మొన్నటిదాకా రాజు లెక్క తిరిగినోడు ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడట. కాలం ఏం చేస్తాం, తప్పు చేసినోడికి తప్పది. ఎవడైనా సరే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే, తప్పు చేసినోడు ఏదో రోజు శిక్ష అనుభవించాల్సిందే అంటారు కదా. ఇక మై హోమ్కు నోటీసులు, విచారణకు హాజరు కావాలని సర్కార్ ఆదేశం. సిమెంట్ కంపెనీల కబ్జా, బుధాన్ కబ్జాపై దర్యాప్తు. 16న CCLA దగ్గర ఎంక్వైరీ. 2012 నుంచి కొనసాగుతున్న వివాదాలు. అయితే మై హోమ్కి నోటీసులు అని ఇక్కడ చూడవచ్చు. మై హోమ్కి ఈ నోటీసులు స్టార్ట్ అయినాయి. ఇది ఫస్ట్ నోటీస్ అనుకుంటా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ నోటీస్. అయితే ఈ నోటీసులు ఇట్లనే కంటిన్యూ అవుతాయా లేకపోతే ఇక్కడితోటే ఆగుతాయా? ఇప్పుడు నోటీసులు ఇచ్చినాక ఏం చేస్తారు? వీళ్ళకి సంబంధించిన కొంతమంది ప్రభుత్వ పెద్దలతో కలుస్తారు, ఏదో మాట్లాడుకుంటారు, పర్సంటేజ్ మాట్లాడుకుంటారు, అయిపోతుంది. ఈ నోటీసుల పని ఇక్కడికే అయిపోతుంది. అయితే ఇది ఇట్లయితుందా లేకపోతే న్యాయంగా ఈ మై హోమ్కి నోటీసులు పంపించి దర్యాప్తు చేసి వాళ్ళని కూడా లా ప్రకారంగా శిక్షించుతారు? చూద్దాం ఇది కూడా ఏమవుతుందో మరి. నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా ఏం కాదనే అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటాను మై హోమ్కి నోటీసులు.
చూడాలి ఇక మరి ఏమవుతుందో. అంత ప్రభుత్వం చేతులు ఉన్నది, మనం ఎంత మాట్లాడినా కూడా వేస్ట్, మాటల వరకే మనం ఏం చేసినా కూడా. ఇక 16 కార్పొరేషన్ల ఏర్పాటు అంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సో ప్రజలారా, నేను మీకు చెప్పేది ఒకటే, మేము S9 టీవీ వాస్తవాలు ఏవి, లేకపోతే వాళ్ళ సొంత ఎజెండాతోని రాసుకున్న వార్తలు ఏవి అనేది చెప్పే ప్రయత్నంలో మేమున్నాము. మునుముందు ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి, మంచి మంచి వార్తలతోటి, మంచి మంచి ప్రోగ్రామ్స్ తోటి, మంచి మంచి స్లాట్స్ తోటి S9 టీవీ మీ ముందుకు రాబోతుంది. సో మీ తరపున మాకు కావాల్సింది ఏంటంటే, మీకు కనుక మా వార్తలు, మా వీడియోలు, మా కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, లైక్ చేసి మమ్మల్ని ఆదరించండి. మీ ఆదరణ మాకు చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు ఉన్న వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.